త్రిపుర రోడ్లో భూములు నష్టపోతున్న రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. అందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో భూములు నష్టపోతున్న రైతులు ధర్నాకి హైదరాబాద్కి వెళ్తారని ముందస్తు సమాచారం పోలీసులకు ఉండడంతో ఉదయం 4 గంటల నుండి అరెస్టు చేసినట్టు రైతులు వాపోయారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ రైతులతో మాట్లాడి జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డికి మా రైతులను వదిలిపెట్టాలని రిక్వెస్ట్ చేశారు. పోలీసు వాళ్ళతోని ఆపాలని చూస్తున్నారు. నేను ఒకటేమంటున్నా అంటే త్రిపుల్ ముందు ఏదైతే డిజైన్ ఉందో దాన్ని రాను ఏ శాసనసభ్యుడు గెలిస్తే ఏ ప్రభుత్వం గెలిస్తే దాన్ని తీసుకొచ్చి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ భూముల దగ్గరికి వెళ్ళిపోయేటట్లు వాళ్ళ స్వార్థం కొరకు ఏదైతే చేస్తుండ్రో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ముందున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ముందేదైతే ఉన్నదో దాన్ని ఇలా 7 కిలోమీటర్ల యువతలకి తీసుకొచ్చారు. అనవసరంగా చించెల్పేట గ్రామంలోకి వెళ్ళి మొత్తం భూమి అంతా పోయేటట్లు అక్కడ ఉన్న శాసనసభ్యుడు ఏం చేస్తున్నాడో నాకు అర్థమైతలేదు. కానీ మొత్తం చించెల్పేట గ్రామంలో ఉన్న భూమి అంతా పోతున్నది. అట్లనే తీసుకుపోయి అక్కడ పరిగిలో తీసుకపోతే పరిగిలో కూడా మంచన్పల్లి దగ్గర విపరీతమైన భూమి పోతున్నది. అంటే వాళ్ళకు అనుగుణంగా ఏదైతే మారుస్తున్నారో దాన్ని మేము ప్రజల దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ చేయడానికే పోతుంటే కూడా పోలీసు వాళ్ళు వచ్చి రైతులను నిర్బంధం చేసి వాళ్ళని తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ కాదు. పోలీసులతో నడిపియలేరు. ప్రజలు రైతులను హింసించాలని చూస్తుంటే మాత్రం ప్రభుత్వం హింసించాలని చూస్తుంటే పక్షపాత ధోరణితోని ఏదైతే డెవలప్మెంట్ను ఆ విధంగా తీసుకుపోవడం జరుగుతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎంతవరకైనా రైతులు ఎంబడి ఉంటాం, రైతులతో పనిచేస్తాం. ఈ నవాపేట మండలే రైతాంగ మండలం, రైతులతో కూడుకున్న మండలం కాబట్టి డెఫినెట్గా నేను పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వాలు ముఖ్యం కాదు, నాయకులు ముఖ్యం కాదు, ఈ వ్యవస్థ ముఖ్యం. కాబట్టి వ్యవస్థ లోపల ఏదైతే ఈ పోలీసు లాఠీలతోని పోలీసు నిర్బంధాలతోని ఏదాన్ని కూడా ఆపలేరు. కాబట్టి మేము ఇప్పటికి కూడా ప్రభుత్వానికి చెప్తున్నాం, ముందున్నట్లు ఉంచండి, రైతులను పిలిచి మాట్లాడండి. ఏదైతే దౌర్జన్యపూరితంగా కక్షపూరితంగా అధికారం ఉన్నదా